వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్స్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు డ్రాగన్ ఫ్రూట్తో ఫ్లవర్ తయారు చేసుకుందాం. సో దీంట్లో చేసేటప్పుడు ఏంటంటే మనకు డ్రాగన్ ఫ్రూట్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉండాలి, అంటే వడలిపోకుండా ఉంటే అప్పుడు మనకు అనుకున్నట్టుగా మనకు డిజైన్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇవి సైడ్లో ఉండే ఈ ఆకులు లాంటివి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద ఆకుల లాగా జస్ట్ మనకు అలా పైన లేయర్ ఒకటి కట్ అయ్యేట్టుగా సో పైంది తీసేసేయాలి. ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట మనకి, ఎక్కువ కష్టపడకుండా. సో వీటిని కూడా ఇలా మనం కొంచెం ఓపెన్ చేసుకోవాలి. కలర్ బాగా కనిపిస్తుంది సైడ్లో పెటల్స్. సో ఇక్కడ ఇంతవరకు ఫ్రూట్ను తీసేస్తున్నాను. ఇండివిజువల్గా ఒక్కొక్కటి తీసేసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే, డ్రాగన్ ఫ్రూట్లో కూడా మనకు ఆ రెడ్డిష్ కలర్లో కూడా వస్తుంది కదా, స్కిన్ కలర్లో. సో దాంట్లో కూడా చేసుకోవచ్చు సేమ్. చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇది, మనకంటే ఎక్కువ కష్టపడకుండా. లోపల ఫ్రూట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. బట్ ఈ డిజైన్ అనేది కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే అప్పుడు ఈజీగా చేయగలుగుతారు. అడిషనల్ లుక్ ఏంటంటే అవుటర్ లేయర్లో ఉండే దాని స్కిన్ ఏదైతే ఉందో మనకు ఆ పింకిష్ కలర్లో బాగా కనిపిస్తుంది, హైలైట్ చేస్తుంది అనమాట. అదే ఓకే, ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తే మీకు ఎండింగ్లో సూపర్గా ఉండే ఫ్లవర్ ఒకటి బయటకు వచ్చేస్తుంది మనకి. ఎంత డెప్త్ వరకు పోతే అంత డెప్త్ వరకు మనం వెళ్ళొచ్చు, చిన్న చిన్న పెటల్స్ అలా తీసుకుంటూ ఓపికను బట్టి. ఓకే, డిస్ప్లే పెట్టే ముందు దీన్ని కొంచెం ఇలా బయటికి అలా బెండ్ చేసేసుకుంటే ఆ పింకిష్ కలర్ అనేది అవుటర్ లేయర్లో బాగా కనిపిస్తుంది మనకి. రైట్, సో ఇలా రోజ్ ఫ్లవర్ మనం బ్యూటిఫుల్గా రెడీ చేసేసుకోవచ్చు. బాగుంది కదా డ్రాగన్ ఫ్రూట్తో. చాలా సింపులే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మంచి టూల్ అనేది ఉండాలంటే నైఫ్ బాగుంటే షార్ప్గా నచ్చినట్టుగా మనం ఎలా టర్న్ చేస్తే అలా డిజైన్ అనేది మనకు బయటకు వస్తూ ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.